సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూసిండ్రు. ఆదివారం ఉదయం అంటే ఈరోజు పొద్దున 5:45 ఆయన తుది శ్వాస విడిచారు. యాక్చువల్లీ 2 రోజుల క్రితం అంటే ఈ నెల 5వ తారీఖున ఆయన గుండెపోటుతో బాధపడుతూ ఏజీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అయితే వైద్యులు కూడా ఆయనకు ట్రీట్మెంట్ చేసినటువంటి పరిస్థితి, ఐసీయూలో ఆయనకు ట్రీట్మెంట్ అందించారు. అయితే అంటే మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్, దాని తర్వాత ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందించినా కూడా ఆయన కోలుకోలేకపోయినరు. ఈరోజు పొద్దున తెల్లవారుజామున 5:45 ఆయన చనిపోయినట్టుగా వైద్యులైతే అధికారికంగా ప్రకటించారు. అయితే మాగంటి రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా రాజకీయ ప్రస్థానమే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన రాజకీయ అరంగేట్రం 1983లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిండ్రు. 1985 నుంచి 1992 వరకు ఆయన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిరు. 1987, 1988లో ఆయన హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హుడా డైరెక్టర్గా పనిచేశారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న టైంలో ఆయన ఈ పదవులన్నీ కూడా చేపట్టిన పరిస్థితి. అయితే 1988 నుంచి 93 వరకు ఆయన వినియోగదారుల ఫోరం అధ్యక్షుడుగాను, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. అయితే ఆఫ్టర్ దాట్ ఆయన పూర్తిగా ఆయన రాజకీయ జీవితం పూర్తిగా మారిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ 2014 అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఇయర్లో ఆయన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందిండ్రు 2014లో. మళ్ళీ 2018లో తెలంగాణ ముందస్తు ఎన్నికల్లోకి వెళ్ళింది. అయితే ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీపై అంటే వాళ్ళు చేసినటువంటి పోరాటాలు అనుకోండి, లేకపోతే అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన పార్టీ మారాల్సి వచ్చింది. ఆయన టీఆర్ఎస్లో జాయిన్ అయినరు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై ఆయన 16,000 ఓట్ల మెజార్టీతో జూబ్లీ హిల్స్ ప్రాంతం నుంచి గెలుపొందిండ్రు. అంటే 2018లో టీఆర్ఎస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన మొదటిసారిగా టీఆర్ఎస్ తరఫున 2018లో గెలుపొందిండ్రు. ఆ తర్వాత పీఈసీ సభ్యుడిగా కూడా 2018లో ఆయన కొనసాగినరు. దెన్ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అంటే 2023 జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు వేవ్ ఉన్నప్పటికీ కూడా ఆయన జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అజరుద్దీన్ మీద గెలుపొందినటువంటి పరిస్థితి. ఇది ఆయన రాజకీయ ప్రస్థానం. అంటే 3 times హ్యాట్రిక్ గెలుపుతోని ఆయన జూబ్లీ హిల్స్ ప్రాంత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇప్పటికీ కూడా. అయితే వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు అంటే మాగంటి గోపీనాథ్ తల్లిదండ్రులు కృష్ణమూర్తి, మహానంద కుమారి, తర్వాత జీవిత భాగస్వామి సునీత అంటే భార్య సునీత అన్నమాట. దెన్ వాళ్ళ సంతానం పేరు వచ్చేసి మాగంటి వాత్సల్యనాథ్, కుమారుడు పేరు అక్షరనాగ అండ్ దిశిర వాళ్ళ కుమార్తెల పేరు. ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది. అంటే 3 పిల్లలు మాగంటి గోపీనాథ్కి. దెన్ ఆయన నిర్మాతగా కూడా సినిమాలకు వ్యవహరించిండ్రు. పాత బస్తీ అనే సినిమాకి 1995లో, రవణ అనే సినిమాలు 2000, దెన్ భద్రాద్రి రాముడు 2004లో, నా స్టైలే వేరు 2009. ఈ 4 సినిమాలకు కూడా ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించిండ్రు. దెన్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చూస్తే కనుక ఆ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే కేటీఆర్ ఉన్నారో ఆయన నిన్ననే ఏజీ ఆసుపత్రికి వెళ్ళి మాగంటి గోపీనాథ్ని కూడా పరామర్శించి వచ్చిర్రు. డాక్టర్స్తో మాట్లాడినరు, ఏంటి సిట్యుయేషన్, ఏం చికిత్స అందిస్తున్నారు అని పూర్తి వివరాలు తెలుసుకొని వచ్చిండ్రు. నేను మాగంటి కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళతోని మాట్లాడి వాళ్ళకు కూడా నిన్ననే ధైర్యం చెప్పి వచ్చిండ్రు. మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని కూడా ఆకాంక్షించినటువంటి పరిస్థితి.
మొన్నటి వరకు మనకు తెలుసు అమెరికా పర్యటనలో ఉన్నారు కేటీఆర్. మాగంటి గోపీనాథ్ ఎప్పుడైతే హాస్పిటల్లో జాయిన్ అయినరో అప్పటి నుంచి కూడా ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో దగ్గరలో ఉన్నటువంటి లీడర్స్తో మాట్లాడుతూ ఆయన పరిస్థితి ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకున్నారు. దెన్ అమెరికా నుంచి తిరిగి రాగానే ఆయన ఆసుపత్రికి వెళ్ళి మాగంటి గోపీనాథ్ని పరామర్శించారు. అయితే మొన్న మనకు తెలుసు 5వ తారీఖున ఏ రోజైతే జాయిన్ అయినరో విపరీతమైన ఛాతీలో నొప్పి రావడం, తర్వాత 3 గంటల ప్రాంతంలో మాగంటి గోపీనాథ్ని దగ్గరలో ఏజీ హాస్పిటల్ ఉంది వాళ్ళ ఇంటికి దగ్గరలో, సో అక్కడ ఆయనని జాయిన్ చేశారు. కుటుంబ సభ్యులు వెళ్ళేసరికి కొంచెం పల్స్ డౌన్ అయింది అన్నారు. సో సిపిఆర్ చేశారు వెంటనే వైద్యులు. ఆ తర్వాత కొంత కోలుకున్నారు. దాని వెంటనే అంబులెన్స్లో ఆయనని ఆసుపత్రికి తరలించిండ్రు. జస్ట్ స్పృహ కోల్పోయినరు ఇంట్లో, వెంటనే అంబులెన్స్ ద్వారా ఏజీ హాస్పిటల్కి తరలించారు. సో ఈ సిపిఆర్ చేయడంతో పల్స్ రేటు పెరిగింది. సో సిపిఆర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే దానికి కూడా నిదర్శనం. ఇప్పుడు గోపీనాథ్ ఎమ్మెల్యే గారి పరిస్థితి కూడా అదే అనుకోవచ్చు. సో సిపిఆర్ చేసిన తర్వాత కొంత పల్స్ అందింది. ఆ తర్వాత అంబులెన్స్ రావడం, హాస్పిటల్ జాయిన్ అవ్వడం, ఆ తర్వాత వైద్యులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, ఇదంతా కూడా జరిగిపోయింది. దెన్ అంటే విదేశీ పర్యటనలో ఎప్పుడైతే కేటీఆర్ ఉన్నారో వాళ్ళ సతీమణి అంటే కేటీఆర్ సతీమణి శైలిమ మాత్రం గురువారం రోజే ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సిచ్యువేషన్ని వాకప్ చేసి వచ్చిండ్రు. శుక్రవారం కూడా ఆమె హాస్పిటల్కి వెళ్ళిండ్రు. కొంత వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిండ్రు. దెన్ కేటీఆర్ కుమారుడు కావచ్చు, మాగంటి కుమారుడు కావచ్చు, హైదరాబాద్లో కలిసే చదువుకున్నారు కాబట్టి ఈ 2 కుటుంబాల మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది అనే దానికి నిదర్శనం కూడా ఇదే అనుకోవచ్చు.